హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ ఫన్ ఛానల్. నేను మీ సల్లూరి అపర్ణ. ఆగండి మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. 1 సెకండ్. బావా బావా బావో దొడ్డికి పెడతాను. ఏమైంది? స్కానింగ్ తీసుకుంటే కిడ్నీలు రాళ్ళు వచ్చినాయి. కిడ్నీల రాళ్ళు వచ్చినాయా? దీనికి మందులు వాడమన్నాడు డాక్టరు. మందులు ఎందుకు? ఏం చెప్తావు? నీగో చూడు, ఇప్పుడు నేను కిడ్నీల రాళ్ళు కరగనీకి ఏం చెప్తావు? నూనె గిట్లా పోతావా కరగనీకి? ఏహే కాదు, మంచిగా అది దాని గురించి ఒక కర్రీ చెప్తా. కర్రీయా? నాకు చెప్తావా? ప్రేక్షకులు చెప్తావా? అందరికి చెప్తా. చెప్పు. పిండి కూర పప్పుకు కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చెప్ప. పిండి కూర, పప్పు, కరివేపాకు, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, నూనె. ఫస్ట్ స్టవ్ తీసుకోండి. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోనా? ఓకే, నేను ఆయిల్ అయితే ఒక 2 పావులు పోసుకుంటానా. వీలైనంత వరకు తక్కువ పోసుకోరు మీరైనా కానీ, ఎందుకనంటే ఈ ఆల్రెడీ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి మనమైనా తక్కువ పోసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కల్లెమాకు ఈ 3 వేసుకోవాలా? ఓకే, అందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకుందాం. ఇవి వేగే వరకు ఉంచుకోవాలి. ఇవన్నీ ఇవి వేగిన తర్వాత ఏం వేసుకోవాలి? ఎల్లిపాయలు దంచి అట్లా. ఎల్లిపాయలు మంచిగా నార్మల్ గా దంచుకుంటే సరే. ఇవి వేగే వరకు ఉంచుకోవాలి. ఎల్లిపాయలు సరిపడంత పసుపు వేసుకోవాలా? పసుపు వేసుకున్నాక పిండి కూర. నీకు రాళ్ళు అన్న చూసినావా? ఇగో ఇదే పిండి కూర. ఇదేనా? ఇది మనకు ఎక్కడైనా దొరుకుతుంది. ఈ మన ఇళ్ళల్లో ఈ పిండి కూర దొరికే అవకాశం ఉన్నదా? ఉంటది. మన ఇంట్లో మన చెట్లలో పెట్టుకున్నా కూడా దీన్ని పిచ్చాట్లు. ఒక్క నిమిషాలు. గోలింది. పప్పు వేస్తున్నా. దీనికి ఇంత క్వాంటిటీ పప్పు వేసుకోవాలి, ఇంత వేసుకోవాలి అని ఉంటుందా? ఎవరు తినే అంతా వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఎవరు తినే అంతా వాళ్ళు వేసుకోవాలి. ఆకు ఎంతైనా చాలు. ఇప్పుడు ఈ పప్పును ఫస్ట్ నీళ్ళలో నానబెట్టుకొని కడుక్కొని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది కదా? అంతే, కడుక్కోవాలి. వ్యూయర్స్, ఒక విషయం చెప్తానా, ఈ పిండి కూరతోని కంపల్సరీ 100కు 90% రాళ్ళు కరిగే అవకాశం అయితే ఉన్నది. ఈ పప్పు ఎందుకనంటే, పప్పును ఎందుకు యాడ్ చేస్తామంటే ఈ డైజెషన్ కోసము, ఈ మామూలుగా ప్రోటీన్స్ కోసము ఈ పప్పును పిండి కూరను కలిపి వండుతారు. ప్రతి ఒక్కరు ఈ తెలంగాణలో అయినా ఎక్కడైనా సరే ఈ పిండి కూర దొరికితే మీ ఒంట్లో రాళ్ళు ఉంటే కంపల్సరీ చేసుకోవాలి. తగ్గిస్తుంది, కంపల్సరీ తగ్గిస్తుంది. నొప్పి కూడా రాదు. ఎక్కువ శాతం అయితే చాలా మంది పేషెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. ఇది మా ప్రయత్నంగా మేము చేస్తాను. మీరు ఒక్కసారి ఇది అనుకొని చూడండి, మీరు రాళ్ళు అయితే మాకు కవర్ అవుతాయి. కలుపుదాం. కలుపు ఒకసారి. ఓకే, మగ్గింది. వాటర్ పోసుకుందాం ఇప్పుడు. వాటర్ పోసుకోవటం మగ్గిందా? ఇది ఓకే, కొంచెం వాటర్ పోసి సరిపడాలి. ఓకే, నేను మళ్ళీ ఒకసారి కలుపుతా. వాటర్ పోసినా కాబట్టి దీంట్లో మసాలాలు ఏమన్నా వేసుకోవచ్చా? మసాలాలు అంటే లైట్ వేసుకోవాలి. ఎందుకంటే రాళ్ళు ఉన్నాయి కాబట్టి మసాలా వస్తువులు ఎక్కువ తింటే ఏమైతుంది అంటే ఈ దీంట్లో అయితే మసాలా వస్తువులు వాడద్దని నువ్వు చెప్తాను. ఎక్కువ వాడద్దు. రాళ్ళు లేని వాళ్ళు అయితే మంచిగా చిక్కగా రావాలంటే మసాలా వేసుకొని మంచిగా లైట్ గా కారం, పచ్చిమిరపకాయలతో మొత్తం వండుకోవాలి. పచ్చిమిరపకాయలు లేకపోతే మాత్రం కారం వేసుకొని వండుకున్నా బెటర్. ఓకే ఓకే, వేస్తున్నా. కారం సరిపడంత, తర్వాత కారం సరిపడంత, సాల్ట్ 2 చెంచాలు సరిపోతాయా? చాలు. పచ్చిమిర్చి వేయలేదని పచ్చిమిర్చి వేసిలా. సాల్ట్ నెక్స్ట్ 2 స్పూన్. ధనియాల పౌడర్, నార్మల్ ధనియాల పౌడర్. ఇగో నీకోసం అయితే ఇప్పుడు బాగా నడిచినావు కదా, ఇగో చిటికెడు అంత వేసిన. ఇక చిటికెడు అంత వేసినావు, అంతే చాలు. కలుపు, మంచిగా ఒకసారి కలుపుతా. కలిపి దీన్ని ఒకసారి మూత పెట్టుకుందాం. మనం మూత పెట్టుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు ఓపిక పడితే పప్పు అనేది తొందరనే ఉడుకుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నాం కాబట్టి మనం హైలో పెట్టుకుందాం. కొంచెం పెట్టమంటావా మూత? ఓకే, రెడీ. కర్రీ అని చూద్దాం ఒకసారి. చూద్దాం.
సరే కలుపు. Subscribe to my channel. కర్రీ అయింది. దీన్ని మనం స్మెల్ చూసేదానికన్నా మనం వాడుకుంటే మంచి అనేది ఎప్పుడైనా చేదే ఉంటుంది. కానీ కాకపోతే అది తింటే మాత్రం మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నీకైనా తెలుసు. అవునా? అవును. ఈ ప్రేక్షకులకు నేను ఒకటి చెప్పాలనుకుంటాను. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. పాతదా కొత్తదా చెప్పా? ఏ చెప్పు కావాలి? సరే ఇక నువ్వు చెప్పు, నేను చెప్పా. ప్రేక్షకులకు మాత్రం చెప్తా. ఈరోజు కంపల్సరీ చెప్పాలనుకుంటాను. ఒక్క విషయం మీతోనే షేర్ చేసుకోవాలనుకుంటానా. మీ సపోర్ట్ మాకు ఇట్లా ఎల్లకాలం ఉండాలని మేము ఆశిస్తాను. సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్, లైక్స్, ఎవ్రీథింగ్, షేర్స్ కంపల్సరీ మాకు ఇటువంటి సపోర్ట్ రావాలి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మేము ఖచ్చితంగా ట్రై చేస్తాం. మీరు మాత్రం ఫుడ్ అండ్ ఫన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ రెడీ అయిపోయింది. గ్యాస్ బంద్ చేస్తానా? కొంచెం నేను రైస్ వేసుకొచ్చుకుంటా. ఓకే. రైస్ వచ్చింది. ఓకే తిను. తిని టేస్టీ చూసి చెప్పు. దీని టేస్ట్ అనే దానికన్నా ఆరోగ్యపరంగా చూసుకుంటే నా ఏమన్నా ఉద్దేశం. ఓకే చూడు. కొంచెం సాల్ట్ చాలా తక్కువ ఉన్నదా? సాల్ట్ తక్కువ ఉన్నాయి. ఓకే. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు, అందుకే ఉప్పును. అవునా? రాజే ఉప్పు ఎన్నట్టుకున్నా. కర్రీ ఎట్లున్నది? ఆకు ఎట్లున్నది? చేదు కానీ ఏదైనా ఉన్నదా? ఒగరు కానీ చేదు గీది అయితే మీకు ఏమన్నా అనిపించిందా? అది ఆకు అని ఫీలింగ్ ఉన్నదా? ఆకాని ఫీలింగ్ ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు. నార్మల్ మన పప్పు ఎట్టున్నదా యాజ్ టీజ్ అట్టున్నది. పిండి కూర పప్పు మీరు ఇళ్ళలో ట్రై చేసుకోరి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోరు. ఫస్ట్ మరిన్ని వీడియోస్ కోసం ఫుడ్ అండ్ ఫన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. పప్పు చెప్పిందిగా చేయండి. సైనింగ్ ఆఫ్ సల్లూరి సాగర్. సల్లూరి అపర్ణ. Subscribe.